శ్రీరామ్. ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లా మరిలి మండలం చాపరాయాని గ్రామంలో 46 మంది క్రైస్తవులకు వెళ్ళిన మా గిరిజన సోదరులని తిరిగి మా స్వధర్మంలో తీసుకొచ్చాం. వారికి ఈరోజు పూజా కార్యక్రమం ద్వారా పూర్తి హిందువులుగా మళ్ళీ మార్చే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాం. అక్కడికి వెళుతూ ఈరోజు ఎంత చలి ఉందంటే ఇప్పుడు సుమారు 10:30 అవుతుంది ఉదయం. అయినా సరే మేము ఇది తీయడానికి వీలు లేదు. ఇక్కడ ఇదంతా కుండపోత వర్షంలా ఉంది. ఏంటంటే మంచు ఎంత నీరులాగా వచ్చిందంటే ఇక్కడ ఎంతలా చలి ఉందో అర్థం చేసుకోండి. 10:30 అవుతున్నా సరే దాటుతున్నా సరే మేము తీయడానికి వీలు లేదు. కింద చాలా చలిగా ఉంది, దారుణంగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో మేము ఉదయం మా ఇళ్ళ దగ్గర 4 గంటలు లేసి 5 గంటలు బయలుదేరి స్లోగా ఇక్కడికి రావడానికి 10:30 అయింది. ఇక్కడ నుంచి 16-20 మధ్యలో ఉంటుందండి. ఆ గ్రామం వెళ్ళి కార్యక్రమం నిర్వహించుకొని వస్తాం. ఒకసారి ఆ సీనరీ చూపించు, ఇక్కడ ఎలా ఉందో ఆ ప్రదేశం. లో అదోయ కొండలు ఇదండి. మేము వెళ్ళాల్సింది ఆ కొండ అవతలకి. ఈ కనిపించే కొండ ఉంది కదా, ఈ కనిపించే కొండ అవతలకి మేము వెళ్ళి ఇప్పుడు మేము ఈ గర్వాపేసి కార్యక్రమం చేస్తున్నాం. ఈ వీడియో చేయడానికి కాకుండా మేము ఈ గ్రామం ఉన్న గ్రౌండ్ లెవెల్లో తిరిగి చేస్తున్న కార్యక్రమాలు అంటే మన హిందూ బంధువులు సోషల్ మీడియాలో చేసేవారు మాత్రమే గొప్పవారు అనుకుంటున్నారు. కానీ అది సోషల్ మీడియా అవసరం, యూట్యూబ్ ఫేస్బుక్లో ధర్మం కోసం చెప్పేవాళ్ళు అవసరం. కానీ అంతకంటే అవసరం ఏంటంటే ఇలా గ్రామాల్లో తిరుగుతూ ఇలాంటి ఇంటీరియర్ ప్లేసులు కూడా ప్రమాదాలు ఏంటంటే అనుకూల పరిస్థితులు ఇక్కడ ఈ ఏరియాలోనే ఘాటీలు వీడియో తీస్తాం. ఈ ఘాటీలు ఎక్కుతూ ఇలా తిరుగుతూ మళ్ళీ అలాగే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మన శత్రువులతో ప్రమాదం కొంచెం ఉన్నా సరే ఇవన్నీ దాటుకుని ఇలాంటివన్నీ అధిగమించి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అని తెలియజేయడానికి మేము ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, ఏవి కూడా మనం సోషల్ మీడియాలో పెట్టట్లేదు. ఎందుకంటే కొద్దిగా మాకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మా మీద కూడా కొద్దిగా శత్రువుల నుంచి నిఘా ఉండి మా మీద ఇది అవ్వకుండా చేస్తున్నాం. ఏదేమైనా జరగాల్సింది ఈ పని ఎక్కువగా, దీనికి ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన హిందూ బంధువులు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాం. జై శ్రీరామ్. ఇది మా ఏజెన్సీ ప్రాంతం. ఎటు చూసినా కొండలే, గ్రామాలు ఉండవు, ఎటు చూసినా కొండలే. ఇక మా గిరిజనులు ఇది ఇక్కడ నుంచి అన్ని ఘాటీలే. ఈ ఘాటీలు దాటుకొని ఆ కనిపించే కొండ ఉంది కదా, ఆ కొండపైకి వెళ్ళాలి. మనకు ఏదైతే ఇప్పుడు మన కార్యక్రమం చేద్దాం అనుకున్నామో, మనం తిరిగి మన హిందువులుగా మార్చుకున్న మన గిరిజన బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే ఆ కొండపైకి ఎక్కాల. జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఇలాగ మేము కష్టమైన కొండల దారిలో ఈ ఘాటీలు ఎక్కి చాలా ప్రయాసపడి మేము ఈ గర్భాపేసి కార్యక్రమంకు వెళ్తున్నాం. అదే క్రమంలో ఈ కొండల పై అంచుకి వెళ్ళాక, అంటే ఈ ఘాటి పైకి ఎక్కాక అక్కడ మాకు ఒక సౌండ్ వినిపించింది. అంటే ఇంత మారుమూల ప్రాంతంలో కూడా చర్చిని నిర్వహిస్తున్న పాస్టర్, ఇక్కడ గిరిజనుల్ని మతం మారుస్తున్న పాస్టర్. ఒకసారి ఇక్కడ సౌండ్ ఎలా వస్తుందో వినండి. ఆ చర్చ్ సౌండ్ విన్నాక అక్కడ మన గిరిజన సోదరులు గుంపుగా వస్తుంటే వీళ్ళు ఆ చర్చికి వెళ్తున్నారేమో అనుకుని నేను వాళ్ళని ఆపి ప్రశ్నించగా వారు
మేము చర్చికి వెళ్ళట్లేదండి, మేము అలా కిందకి బజార్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ రోజు క్రిస్మస్, ఆ క్రిస్మస్ గురించి వాళ్ళు ఆ చర్చికి వెళ్తున్నారేమో అనుకుని నాకు సందేహం వచ్చి నేను వాళ్ళని ఆపేసి అడగడం జరిగింది. మరి అంత సిన్నర్ పెట్టుకుంటే అదే పరిస్థితి ఇక్కడ రాకూడదంటే ఏం చేయాలి? చక్కగా మన వాళ్ళని అటు వెళ్ళకంటే చెయ్యాలి. బంగ్లాదేశ్లో పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఎవరో అందరూనే హిందువులే ఆ ప్రదేశంలో. మన వాళ్ళే అక్కడ మతం మారి ఈరోజు మిగిలిన హిందువుల్ని చంపుతున్నారు. తల్లి పిల్ల తేడా చూడకుండా ఆడవాళ్ళని రేప్ చేస్తారు, మగవాళ్ళని చూసారా ఎలా తగలబెట్టేశారో. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనం విదేశీ మతాల్లోకి వెళ్ళకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెళ్ళకంటే చెయ్యాలి. మనం చేస్తారు కదా, మీరు అందరూ చూస్తుంటే మంచి దేశభక్తి, మన ధర్మం మీద భక్తి ఉన్నట్టు మీరు కనిపిస్తున్నారు. కొంచెం పెద్దగా బొట్టు పెట్టుకోవాలి. బొట్లు పెట్టారు, సంతోషం. బొట్లు పెట్టుకొని ఎక్కడైతే అక్కడికి వెళ్తారని చెప్పి మేము డౌట్తో మిమ్మల్ని అడిగామన్నమాట. కదా ఇవాళ క్రిస్మస్ కదా, అలాంటి చోటకి వెళ్ళొద్దు. వాటి గురించి ఏమైనా కావాలంటే మా గురుగారు మీకు తెలిసి ఉండొచ్చు. తెలుసు కదా, ఎవరికొకరు తెలుస్తారు. ఏమైనా మీకు ఏమైనా సందేహాలు దాని గురించి ఉన్నా, మన దాని గురించి ఉన్నా, దేని గురించి ఉన్నా సరే ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈయనకి ఫోన్ చేస్తే ఈయన చెప్తారు. మీ అనుమానాలన్నీ నిర్వృత్తి చేసుకోవచ్చు. ఏది మంచిదో, ఏది ధర్మమో, ఏది మన దేశానికి మంచిదో మనం తెలుసుకుని మన దాంట్లో నడవచ్చు. అందు గురించి మంచి చెడు తెలుసుకోండి, మన ధర్మంలో ఉండండి. ప్రపంచం మొత్తంలో అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం కేవలం మన సనాతన హిందూ ధర్మం ఒకటే. ఇందులో నన్ను నమ్మకపోతే చంపేని అట్ట అని చెప్పి అలాంటివి ఉండవు మన దాంట్లో. సర్వే జన సుఖనో భవంతు, లోక సమస్త సుఖనో భవంతు అని చెప్పి మొత్తం ప్రపంచం మొత్తం బాగుండాలా, సుఖ సంతోషంతో ఉండాలా, అందరూ సంతోషంగా బతకాలని చెప్పి కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం. కొంతమంది మతం అంటున్నారు కానీ మనది హిందూ ధర్మం, మతం కాదు. అంటే విదేశాల నుంచి 2 మతాలు వచ్చి ఇక్కడ వాళ్ళ మతంతో పాటు ధర్మాన్ని కూడా మతం అంటున్నారు. మరి ఎప్పుడు కనబడరు ఇంతమంది? కొంచెం చూశాను మీరందరూ నాకు ఎప్పుడు కనబడలేదు. ఎవరో ఎట్టి పరిస్థితిలో మీకు దుప్పట్లు ఇస్తానండి. ఇంటి పేరు ఎంట్రన్స్ కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు రావాలి. మీరు వస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. యూత్ నా వెనకాల ఉన్నారని విజయపు లక్ష్మమ్మ ఒకటే ఆడవాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా వస్తే నాకు ఇంకా పుల్లు కలుద్దామా? ఇంకొక విషయం చెప్తున్నాను. మనకి 100 రూపాయలు ఎంతో దుప్పటి ఉంటుంది. దుప్పటి మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేస్తారు, ఇంతమంది గిరిజనుల్ని మన మతంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మనిషికి వచ్చి 1000 రూపాయలు వసూలు చేస్తారు. మనకి ఇచ్చేది ఎంత? 100 రూపాయలు దుప్పటి ఇస్తారు. 900 ఎవరికి? వ్యాపారస్తుడు. ఆ వ్యాపారస్తుడు అది అలా తీసుకుంటాడు. విదేశాల నుంచి ఎన్నో వేల కోట్లు మన భారతదేశంలో మతాల వారీగా మన హిందువులను ఎడగొట్టి వారికి గొడవ పెట్టి ఈ భారతదేశాన్ని ఎదగకుండా చేయడానికి విదేశాల నుంచి జార్జ్ సోరోస్ అని చెప్పి ఒక వ్యక్తి, ఒక దరిద్రుడు, దుర్మార్గుడు, పనికిమాలిన వెధవ ఉన్నారన్నమాట. వాడు ఈ పాస్టర్లకే డబ్బులు పంపిస్తున్నాడు. ఈ పాస్టర్లకు సపోర్ట్ చేసే వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాడు. ఈ డబ్బులతో ఇక్కడ వీళ్ళు మనిషికి ఒక 1000 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఒక దుప్పటి ఇచ్చి మిగతా 900 ఆడు జేబులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ, మన అమాయకులు కదా, ఆడు ఏ సంబంధం లేకపోయినా సరే వచ్చి మనకు 100 రూపాయలు దుప్పటి ఇచ్చాడు. 100 కాదు, ఆడు ఇంకా ఎక్కువ రేటు చెప్తాడు. కానీ 100 అంతే. పూజ చేసి మన ధర్మంలో వచ్చేసి మనకు బట్టలు, దేవుడి ఫోటోలు పూజ చేయడం కానీ సాపరాయి వెళ్తున్నాం మేము. అలాగా అక్కడ మన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చాం కదా. మీరు అందరూ ఇలా వెళ్తే కానీ మీరు ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్తారు. మిమ్మల్ని తీసుకెళ్దాం. మీరు మాత్రం అలా కిందకి వెళ్తున్నారు కదా, ఆ చర్చికి వెళ్ళకూడదు అని చెప్పి ఇప్పుడు యువకులు తప్పు. అందరూ ఇచ్చోండి ఒకసారి. మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి. మీకు ఏమైనా మైక్ సెట్ ఇలాంటి కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం మా సంస్థ ద్వారానే. ఓకేనే? అందరూ ఒకసారి జై శ్రీరామ్, 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 జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఇది కాణివాడ ఘాటి అంటారండి. మొత్తం ఎన్ని వంపులు ఉన్న ఘాటి? ఇది 7 వంపులు ఘాటి. ఎక్కువ 7 వంపులే ఉంటున్నాయి మనకి ఏ ఘాటికి వెళ్ళినా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటేనే చాలా కింద నుంచి ఒకసారి వెళ్ళరండి. రాము ఇట్రా, ఇలా చూపించి. గ్రామం కింద, గ్రామం అంత కింద. ఇదిగో అదిగో అక్కడ ఇల్లులు కనబడుతున్నాయి కదా, అది బంద గ్రామం. ఆ గ్రామం నుంచి ఇక్కడికి ఇప్పుడు దాకా చాలా సౌండ్, విపరీతమైన సౌండ్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఈరోజు క్రిస్మస్ జరుగుతుంది అంటే చూసారా,
ఎటు చూసిన ఆ గ్రామానికి చుట్టూ ఏమీ లేదు, అన్ని కొండలే. లాంగ్ వచ్చాయి, బయటకు వచ్చాయి. చూసారా, ఆ గ్రామానికి ఎటు చూసినా అన్ని కొండలే. ఆ గ్రామంలో కూడా చూశారు కదా, ఎటు చూసినా కొండలే. అంత కొండలమయ్యానే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కూడా ఎక్కడి నుంచో వచ్చి పాస్టర్ ఇక్కడ మత ప్రచారం చేస్తూ అక్కడ పెద్ద చర్చి కట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మతం మార్చి మన సంస్కృతికి దూరం చేసి మన దేశం మీద గౌరవ లేకుండా చేస్తున్న ఈ క్రైస్తవ మాఫియా ఎంత ప్రబలంగా ఇక్కడ ఈ ఏజెన్సీ గ్రామాల్లో పనిచేస్తుందో మేము ఇందాక చెప్పాం కదా. సోషల్ మీడియాలకు రాదు, యూట్యూబ్ వీళ్ళు చూసారా. దీనికి వినిపించదా? ఇదిగోండి, మరి వినిపిస్తే కనుక మేము సైలెంట్గా ఉంటాం, ఒకసారి వినండి. 7 వంపులు ఘాటి ఎక్కి ఇక్కడ పైకి వచ్చినా సరే ఇక్కడ వినబడే అంత సౌండ్ పెట్టారంటే మరి వాళ్ళ విధానం ఎలా ఉందో చూడండి. మనం పని చేయాల్సింది మనం క్షేత్రస్థాయిలో, అంటే ఇలాంటి గ్రామాల్లో ఎక్కడైతే మత మార్పిడి ఎక్కువ జరుగుతుందో అక్కడ పని చేయాలి, ప్రచారం సోషల్ మీడియాలో చేయాలి. అదే అండి, పని మాత్రం గ్రౌండ్ లెవెల్లో చేయాలి. ఇది తెలియజేయడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం. జై శ్రీరామ్. ఇదిగోండి, ఇది చూడండి, ఇక మనం వెళ్ళాల్సింది ఇలాగా. ఇంకా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జానకి మనోహర, శ్రీరామ జయ రామ జానకి మనోహర. ఓకే ఓకే. శ్రీరామ జయ రామ పట్టాభి రామ,